హల్లెలూయా. ప్రభును రక్షితమైన యేసయ్య నామములో దేవుని పాద సన్నిధిలో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుండి అభిషేకము అనే ఈ అంశం కోసం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రియులారా, మనం ఈ ఫ్యాషన్ వీక్ అంటారు, హోలీ వీక్ అంటారు. ఈ యొక్క వారము ఒక ప్రత్యేకమైనది. ఇది క్రైస్తవులకు ఈ వారము ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మరి మట్టల ఆదివారం నుండి ఏ రోజు ఏం జరిగింది అన్నటువంటిది క్లియర్గా మనము ఈ యొక్క 4 సువార్తలలో అక్కడ ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క విషయాన్ని వ్రాయబడుతున్నట్లుగా మనం గమనించగలం. ఒకే సువార్తలో పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు రాదు. కాబట్టి మరి మార్కులో ఒక విధముగా రాస్తుంటారు, అలాగే మత్తయిలో ఎక్కువగా రాస్తారు. లూకా అలాగే యోహాను సువార్తల్లో వారిలో ఎక్కువగా ఈ లూకా యోహాను సువార్తల్లో ఆయన శ్రమ, ఆయన సేవ, ఆయన యొక్క భారం అంతా కూడా కనిపిస్తూ ఉంటది. మత్తయి అలాగే మార్కులో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేది మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ బుధవారం, ఈ పరిశుద్ధ బుధవారముగా పిలువబడుతున్నటువంటి ఈ రోజున జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, ఇక్కడ బేతనియా అనే ఈ గ్రామంలో అలాగే ఒక సీమోను ఇంట, కుష్ఠరోగి అయిన సీమోను ఇంట యేసుక్రీస్తు ప్రభువారు భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ అభిషేకము అనే అంశము ఒకసారి ముందుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అభిషేకము అంటే ఇది ఒక పని కొరకు ఒక వస్తువు కానీ ఒక మనిషిని కానీ కేటాయించి దానిని నిర్ణయించడం అనేది అది అభిషేకం. ఈ అభిషేకమునకు ఒక తైలమును సిద్ధపరచమన్నాడు దేవుడే. ఈ తైలమును సిద్ధపరచమన్నాడు. ఆ తైలము అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అది సుగంధ సంభారములు అని బైబిల్లో మనము చూడగలం. నిర్గమకాండం 30వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 22వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన అచ్చమైన గోపరసము 500 తొలములు, అచ్చ గోపరసము 500 తొలములు, లవంగి పట్టము సగము అనగా 250 తులాల ఎత్తు, నిమ్మగడ్డి నూనె 250 తులాల ఎత్తును, లవంగ పట్టి, ఓకే, ఒలివ నూనె సంభారమును తీసుకొని వాటిని ప్రతిష్ఠిత అభిషేక తైలముగా చాలు. ఇంకా ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ చదివినప్పుడు అది చాలా క్లియర్ గా మనం గమనించగలం. ఏంటంటే ఇక్కడ ఏమేమి కనిపిస్తుందంటే ఈ ఒక అభిషేక తైలం, ఈ అభిషేకించేటటువంటి తైలం ఏదైతే ఉందో దానిని వేటితో తయారు చేయాలి అంటే అది అచ్చజట మాంసి, అలాగే ఇంకేంటంటే లవంగి పచ్చ, తర్వాత నిమ్మగడ్డి, తర్వాత ఒలివ నూనె, లవంగ పట్టి. ఓకే, అంటే ఎన్ని కలిసాయి అమ్మా చెప్పాలి? ఎన్ని కలిసాయి? 4 కలిసినాయి కదా. ఇది నిమ్మగడ్డి, అచ్చ జటామాంసి, ఇవన్నీ కూడా ఏమంటారంటే పరిమళ సంభారములు. అంటే ఇది ఒక ఆయిల్ లాగా తయారు చేస్తారు దీన్ని. ఒక ఆయిల్, మన కొబ్బరి నూనె, మన యొక్క
ఈ యొక్క ఆలివ్ నూనె ఇవన్నీ ఎలాగైతే మనం తయారు చేస్తున్నారు, కానీ అన్ని కలిపి తయారు చేసినది ఈ యొక్క అభిషేక తైలం. ఓకే, కాబట్టి అన్ని కలిపి తయారు చేసినటువంటిది ఇది చాలా సువాసన కలిగినది. మనం కొబ్బరి నూనె చిన్న స్మెల్ వస్తుంది అంతే కదా, కానీ కారణం అందులో ఏమీ కలవదు కదా. అలాగే మరి మిగిలిన ఆయిల్స్ అన్ని కూడా పెద్ద స్మెల్ ఏమీ రాదు కదా, ప్యూర్ అవన్నీ కూడా తీసి వాటిని ఆడించేసి తీసేస్తాం. కానీ ఇక్కడ అలా కాదు, నిమ్మగడ్డి ప్రత్యేకంగా కలుస్తుంది. నిమ్మగడ్డి అనేది ఏజెన్సీ అడవుల ప్రాంతాల్లో మా నాన్నగారు సేవ చేసినప్పుడు అక్కడ పండించినప్పుడు నేను చూశాను. నిమ్మగడ్డి చాలా బాగుంటది, చిన్నది ఆకు నలిపితే ప్రీతమైన స్మెల్. ఆ యొక్క ఆకుని అంటే మన గడ్డిలాగానే ఉంటది, అది మామూలుగా ఈత ఆకులాగా ఆ యొక్క ఉంటది, కానీ పలచగా ఉంటది, కానీ చాలా బాగుంటది, స్మెల్ చాలా అద్భుతంగా ఉంటది. కాబట్టి ప్రియులారా, ఈ 4 కూడా దేనికి ఉపయోగించమన్నారు అంటే ఇది అభిషేక తైలమునకు ఉపయోగించాలి అన్నారు. మరి అభిషేక తైలానికి తయారు చేసి ఈ సుగంధ సంభారములను ఈ అభిషేక తైలముగా తయారు చేసి దేనిని అభిషేకించాలి అని అంటే దేవుని యొక్క మందిరము ప్రత్యక్షపు గుడారములో ఏవేవైతే దేవుడు కేటాయించాడో వాటన్నిటికీ కూడా ఈ అభిషేక తైలమును అక్కడ వాటికి పుయ్యుట ద్వారా, వాటిని టచ్ చేయడం ద్వారా అవి ఏమవుతున్నాయి అంటే దేవుని యొక్క మందిర పని కొరకు అవి నిర్ణయింపబడుతున్నాయి. అర్థం చేసుకోండి, ప్రతిష్ఠించుట. ప్రతిష్ట అంటే ఏమిటి? ఇది దేని కొరకైతే ఇస్తున్నామో దాని కొరకే తప్ప మరొక దేనికి వాడకూడదు. దేవుని మందిరానికి సేవ చేయడానికి ఉపకరణములు అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభిషేకించారు. దానిని యాజకుడు తీసుకెళ్లి సొంతంగా వాడుకోవడానికి లేదు, అలాగే అక్కడ పనిచేసేవారు వెళ్ళి సొంతంగా వాడుకోవడానికి లేదు. ఎందుకంటే అక్కడ ప్రతిష్ఠించేశారు దాన్ని. ఇది దేవుని పని కొరకు, ఇది దేవుని మందిరము కొరకు అని. ఆ అభిషేకించినప్పుడు, అది ప్రతిష్ఠించినప్పుడు దేనిని ఏం చేయాలి అంటే ఈ అభిషేక తైలమును చూసారా, ఈ అభిషేక తైలమును వాటికి పుయ్యుట ద్వారా అభిషేకించినట్టు అర్థం. అభిషేకించి ప్రతిష్ఠించినట్టు దాని అర్థం. సరే, ఇది దేవుని మందిరములో ఉన్న ఉపకరణములు ఏవైతే ఉన్నాయో వాటిని అభిషేకించట అని చూసాం. తర్వాత ఇంకొకటి ఏమిటి అని అంటే దేవుని యొక్క మందిర సేవ చేయడానికి యాజకులు ఎవరైతే ఉన్నారో యాజకులను కూడా అభిషేకించడానికి ఈ యొక్క అభిషేక తైలము అనేది ఉపయోగించాలి. దేని కొరకండి? ఫస్ట్ ఏంటి చెప్పండమ్మా, చెప్పాలి మీరు. ఫస్ట్ దేవుని యొక్క మందిర పని కొరకై ఏర్పాటు చేయబడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఉపకరణములు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ నూనెను ద్వారా అభిషేకించటం. రెండోది, ఆ సేవ చేసే మందిరము లోపల సేవ చేసే యాజకులు ఎవరైతే ఉన్నారో యాజకులను అభిషేకించే ఈ తైలము గుర్తుపెట్టుకోండి. దాని గురించి మనం ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండం 28వ అధ్యాయము 41వ వచనం. నిర్గమాకాండము 28వ అధ్యాయము 41వ వచనం. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొలగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారిని ఏం చేయాలి? అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధ పరచవలెను. చాలండి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ దేవుని యొక్క పని కొరకు యాజకులుగా మొదట ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడ అహరోనును అతని కుమారులను ఏర్పాటు చేస్తున్నాడు. వారిని దేవుడు ఏర్పాటు చేయాలంటే ఎవరు అభిషేకించాలంట? ఎవరు అభిషేకించాలి? అక్కడ ఉన్నటువంటి తన తమ్ముడయ్యున్నటువంటి అహరోను తమ్ముడయ్యున్నటువంటి మోషే అభిషేకించాలి. అక్కడ వయసుకి తారతమ్యం లేదు. అక్కడ దేవుడు
దేని కొరకు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో దాని కొరకు వారు పనిచేయాలి. అంతేకాని అక్కడ వయసుకి దేవుడు అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. పెద్దోడు కదా, పెద్దోడు నీ మీద అధికారిగా ఉంటాడు, చిన్నోడు నువ్వు ఆయన కింద ఉండాలి అని దేవుడు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అభిషేకించే ధన్యత మోషేకి కలిగింది. అంటే ఏంటంటే తన యొక్క అన్నయ్య, తన యొక్క అన్నయ్య పిల్లలు వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళని అభిషేకించడానికి పిల్లరా ఈ తైలము అనేది ఏర్పాటు చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఈ అభిషేకానికి ముందుగా మరి వారికి పరిశుద్ధమైనటువంటి వస్త్రములను దేవుని యొక్క వారికి యాజకులకు ధరింప చేయాలి. చూడండి, అక్కడ మనం యాజకులకు ఉన్నట్లు వారిని అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధ పరచవలెను అని చెప్పేసి అంటున్నాడు. వారికి ఆ వస్త్రములను ప్రతిష్ఠింపచేసి వారికి ధరింపజేసి అప్పుడు వారిని ఏం చేయాలి? అభిషేకించాలి. వారు యాజకులు. ప్రియులారా, వస్తువులు ఉపకరణములను అభిషేకించారు, అలాగే యాజకులను అభిషేకించారు. అలాగే మూడవదిగా మనం గమనిస్తున్నట్లయితే వాళ్ళు దేశానికి రాజులను ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ యొక్క అభిషేక తైలమును వారి తల మీద పోయట ద్వారా వారిని అభిషేకించి ఏర్పాటు చేస్తున్నాడు. మొదటిగా ఎవరండి అంటే రాజు అయిన సౌలుని అలాగున అభిషేకించి ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే తైలాభిషేకమును తన తలపై ఆయన వేసి ఉన్నారో సమూయేలు ప్రవక్త, వెంటనే అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు, దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. అంటే చూడండి ఎంత శ్రేష్టత ఉందో గమనించండి. అంటే అభిషేకము అనే దాని యొక్క విలువ ఎంత గొప్పదంటే అక్కడ దేవుని పని కొరకు ఏర్పాటు చేసిన ఉపకరణములు అవి అభిషేకిస్తున్నారు. దేవుని సేవ చేసే యాజకులైన వారిని కూడా ఈ అభిషేకిస్తూ ఉన్నారు. అలాగే దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలును పాలించడానికి ఏర్పాటు చేసే రాజులను కూడా అభిషేకిస్తూ ఉన్నారు అభిషేక తైలము ద్వారా. అంటే ఆయన కొరకు మాత్రమే వారు వాడబడాలి. తర్వాత మరొక విషయం, అదే వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించెను, స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించినాడు. చాలండి. ఇక్కడ సమూయేలు ప్రవక్త అంటే నేనేదైనా మాట కాదు కానీ మీకు ప్రూఫ్ చూపిస్తాను, ఎందుకంటే వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియపరచాలి కాబట్టి పిల్లరా. కాబట్టి ఇక్కడ రాజులను అభిషేకించడానికి తైలమును తీసుకొని అభిషేకించారు. తర్వాత నాలుగవ విషయం ఏంటంటే ప్రవక్తలై ఉన్నటువంటి వారిని కూడా అభిషేకించినట్లుగా మనం చూడగలం. ఎవరండి? ప్రవక్తలను కూడా అభిషేకించారు. ఎందుకనంటే ప్రవక్తలు అనేవారు కూడా దేవుని కొరకు పౌరుషము కలిగి దేవుని ప్రజల కొరకు దేవునికి దేవుని ప్రజలకు మధ్యవర్తులుగా ఉండి వారు దేవుని సేవ చేసినటువంటి గొప్ప ప్రవక్తలు వాళ్ళని కూడా పిల్లరా ఈ తైలాభిషేకం చేసి ఏర్పాటు చేస్తున్నట్లుగా మనము గమనించగలం. అయితే పిల్లరా ఈ 4 విషయాలు మనం అలా ప్రక్కన పెడితే ఇప్పుడు ఆ వాక్యములో మనం మార్కు సువార్తలోనికి వద్దాం. 14వ అధ్యాయంలో మనము ఇక్కడ ధ్యానిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆ బేతనియా ఆ గ్రామములో ప్రియులరా ఆయన పస్కాకి మరి పస్కా ముందు ఆయన ఏం చేశాడంట, ఆ యొక్క పట్టణానికి వెళ్ళారు. సీమోని ఇంట ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయం ఏంటి? ఇప్పటి వరకు కూడా మనం 4 విషయాలు చెప్పుకున్నాం. అభిషేకములో 4 విషయాలు. ఒకటి
ఆయన మందిర పని కొరకై ఏర్పాటు చేసిన ఉపకరణములను తైలాభిషేకం చేశారు. యాజకులను, ఆయన పని కొరకు ఏర్పాటు చేసిన యాజకులను తైలాభిషేకం చేశారు. అలాగే ఆయన రాజ్యాన్ని పాలించే రాజులను తైలాభిషేకం చేసి ఏర్పాటు చేశారు. ప్రవక్తలైన వారిని తైలాభిషేకం చేసి ఏర్పాటు చేశారు. మరి దేవుడే ఇలాగన చెయ్యండి అన్నాడు. దేవుడే ఇది ఏర్పాటు చేయండి అన్నాడు. ఏటితో తయారు చేయాలో చెప్పాడు. అయితే అక్కడ కూడా జటామాంసి చూసాం, అక్కడ కూడా లవంగి పట్ట మనం చూస్తున్నాం, నిమ్మగడ్డి చూస్తూ ఉన్నాం. పిల్లరా, అక్కడ శ్రేష్టమైనటువంటివి సుగంధ సంభారములు. ఈ తైలాభిషేకములో సుగంధ సంభారములు మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చిన ఈ స్త్రీ ఎవరైతే ఈమె ఉన్నారో, ఈమె యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినటువంటిది ఏంటి అంటే ఒక అత్తరు బుడ్డిని తీసుకొచ్చింది. అత్తరు బుడ్డిని తీసుకొచ్చింది. దీని యొక్క విలువ ఎంత ఉందటండి? అది 300 దేనారముల కంటే ఎక్కువ 300 దేనారముల కంటే ఎక్కువది. అంటే ఈ అత్తరు బుడ్డి ఏంటి అంటే అచ్చ జట మాంసి అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అంటే ఇది చాలా విలువ కలిగింది, ఇది చాలా సువాసనలు ఇచ్చేటటువంటిది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని అభిషేకించడానికి వచ్చింది ఆమె. ఆయనను అభిషేకించడానికి వచ్చింది. దేని ద్వారా అభిషేకించడానికి? మొన్న దినాన మనం చెప్పుకున్నాము. పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆమె కన్నీటితో ఆయన పాదాలను అభిషేకించింది. ఆమె కన్నీటితో ఆయన పాదాలని అభిషేకించిందంటే తన పాపములన్నీ కూడా కన్నీటి ద్వారా ఆమె ఒప్పుకొనడం ద్వారా, ఆమె పశ్చాత్తాపముతో తన పాపములన్నీ ప్రభు పాదాల చెంత కన్నీటి ద్వారా ఒప్పుకొనడం ద్వారా ఆమె ఆయన పాదాలను అభిషేకించినట్టు మనం చూడగలం. అందుకే ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి. ఇక్కడ ఈ స్త్రీ చేసేది ఏమిటి అంటే యేసయ్య దగ్గరకు ఒక అత్తరు బుడ్డిని తీసుకురావడం. ఎందుకు? ఆమెలో ఒక ఆలోచన అక్కడ గమనిస్తున్నాం. ప్రియులారా, పాపాత్మురాలైన స్త్రీ కన్నీటితో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిస్తే ఈమె మాత్రం అత్తరు బుడ్డి తీసుకుని రావాల్సిన అవసరత ఏమయ్యున్నది అని మనము గమనిస్తున్నాం. అంటే ఇక్కడ చాలా లోతుకెళ్ళినటువంటి మాటగా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ఈమె ఎందుకు అలా చేసింది? అక్కడ శిష్యుల యొక్క ఆలోచన ఏమైనది? తీసుకొచ్చిన ఆవిడ ఆలోచన ఏమైనది? అక్కడ యేసుక్రీస్తు ప్రభువు గ్రహించినదేమిటి? అక్కడ ప్రత్యేకంగా మనం గమనించగలుగుతున్నాం. శిష్యుల యొక్క ఆలోచన ఎప్పుడు శరీరానుసారమైన ఆలోచన. శిష్యులు ఎప్పుడు కూడా లోకానుసారమైన ఆలోచనతో ఉండేవారు. ఎప్పుడు కూడా పిల్లరా అంటే ఎప్పుడు దాని యొక్క వెల, దాని యొక్క కాస్ట్ చూసుకుంటారు. దాని యొక్క కాస్ట్ ని ఎప్పుడైనా ఏదైనా తీసుకొస్తే దాన్ని అమ్మేయాలి, అమ్మేసి దాన్ని ఆ డబ్బులతో మన సేవకి ఉపయోగించాలి. వాళ్ళు సొంతంగా ఉపయోగించుకోవడం కాకపోయినా ఏదైనా ఎవరైనా తీసుకొస్తే తీసుకొచ్చి ఇచ్చిన దానిని ఏం చేస్తారంటే దానిని అమ్మేయడం, ఆ వెలతో పిల్లరా దేవుని పనిని చేయడం, అలాగున జరిగేటటువంటి పరిస్థితిని వాళ్ళు ఆలోచించేసేది అలాగే ఆలోచిస్తూ ఉన్నారు పిల్లరా. కానీ ఈమె చేసింది మాత్రం ఈమె ఆలోచన ఎలా ఉంది అంటే ఆధ్యాత్మికంగా ఉంది. వారి ఆలోచన శరీరానుసారమైన ఆలోచన. అమ్ముకోవాలి, దాని డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టాలి. ఈమె ఆలోచన కాదు, ఉన్నదంతా కూడా తీసుకొచ్చేసిందట. ఆమెకు ఉన్నదంతా ఖర్చు పెట్టేసిందట. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అక్కడ యేసయ్య చెప్పినటువంటి మాట 8వ వచనం చూస్తున్నాం. ఈమె తన శక్తి కొలది చేసి ఎంతగా చేసిందట? తన శక్తి కొలది చేసింది అని మనం చూడగలుగుతున్నాం. 300 దేనారములు అంటే 160 రూపాయలు. అంటే అప్పుడున్నటువంటి దేనారము లెక్క పెట్టుకుంటే ఇప్పుడు అది కొన్ని వేల రూపాయలు లెక్కేసుకోవచ్చు. పిల్లరా, దేనారము ₹1/2 అని మనము చూడగలం. ₹1/2 అంటే 300 అంటే ఎంత? 160 రూపాయలు. అప్పుడున్నటువంటి ఆ ₹1/2 ఇప్పుడు అది వేలల్లోనే ఉన్నది. మరి అంత కాస్ట్లీ ఈ యొక్క ఆ యొక్క అత్తరుని
తీసుకుని వచ్చే ముందు ఆమె ఆలోచన ఏమై ఉన్నది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి మానవుల పాప పరిహారముగా వచ్చిన మహోన్నతుడైన ఆయన సమస్తమైన దూతలతో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక ఈ భూలోకంలో మానవులమైన మనల్ని రక్షించడానికి ఏతించిన పరమదేవుడైన అలాంటి గొప్ప దేవుడే ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆ దేవుడు విలువైన దేవుడు ఆయనను నేను అభిషేకించాలి, ఆయనను అభిషేకించాలి. మరి ఎందుకంటే ఆయన మరి అభిషేకింపబడిన వాడు. ఒక్కసారి వాక్యములు మనం గమనిస్తే యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనాన్ని యేసయ్య కోసం ప్రవచించిన వాక్య భాగాన్ని మనం చదవగలం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనము నుండి చదవండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. ఇక్కడ ఇది ప్రవచనాత్మకమైన మాట. యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి చెప్పిన మాట ఇది. ఏంటంటే యేసయ్య అని ఏమండి, యెహోవా నన్ను అభిషేకించెను, యెహోవా నన్ను అభిషేకించెను. యేసుక్రీస్తు ప్రభువారు అభిషేకింపబడిన వాడిగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. ఎందుకనంటే ఆయన గురించి ముందుగానే యెషయా ప్రవచించాడు, యెహోవా నన్ను అభిషేకించాను. ఎందుకు అభిషేకించాడు ఆయన? ఎందుకంట దీనులకు సువర్తమానం ప్రకటించుటకును, ఇంకా చదవండి, నలిగిన వారిని నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును దేవుని ప్రతిదండన దినమున దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదెండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు స్తుతి వస్త్రమును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక్కసారి ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. ఏమండి, ఈ స్త్రీ ఈ యొక్క స్త్రీ తీసుకొచ్చింది అచ్చ జట మాంసి అత్తరు బుడ్డి, విలువైన అత్తరు బుడ్డి. ఈమె తీసుకుని వచ్చి మొత్తం పగలగొట్టేసింది. మిగలకూడదు, ఎక్కడ మొత్తం పగలగొట్టేసింది. అసలు మిగలకూడదు, ఒక్క చుక్క కూడా మిగలడానికి లేదు. టోటల్ గా అంత కూడా యేసు వారి యొక్క తల మీద పూసి ఆయనను అభిషేకించాలి. ఎందుకు అంటే అభిషేకింపబడి వచ్చిన దేవుడైన కదా. అందుకని ఇక్కడ ప్రవచనాత్మక చూస్తాం. ఎందుకు అభిషేకింపబడ్డారట యేసు ప్రభువారు? ఎందుకు అనంటే ఆయన దీనులకు సువార్తను ప్రకటించడానికి, నలిగినటువంటి వారిని దృఢపరచడానికి. మరి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన చేసింది ఏంటండి? యేసయ్య చేసింది ఏంటి? సువార్తనా కాదా? ఆయన మొట్టమొదటి ప్రకటించింది ఏంటండి? బాప్తిసం తీసుకోక ముందు ఆయన ప్రజలకి సమాజ మందిరాలకు వెళ్ళడం, శాస్త్రులు పరిశీలు పెద్దలైనటువంటి వారిని చర్చించడం, అవన్నీ జరిగేది. తర్వాత బాప్తిసం తీసుకున్నాక యేసుక్రీస్తు ప్రభువారు మొదటి సువార్త ప్రకటించింది ఏంటి అంటే, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని ప్రకటించారు యేసు ప్రభువారు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, దీనులకు సువర్తమానము ప్రకటించటము, అలాగే నలిగినటువంటి వారికి దృఢపరచడానికి. చాలా మంది మరి అనారోగ్యంతో నలిగిపోయినటువంటి వారు ఉన్నారు. ఆ కుటుంబ శ్రమలు కష్టాల ద్వారా కృంగిపోయి ఎంతో వేదన చెందినటువంటి వారు ఉన్నారు. అందుకనే అక్కడ అంటాడు, మరణ ఛాయలలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు, మరణ ఛాయల్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూచారట. అంటే హృదయములు నలిగిపోయి కృంగిపోయి వేదనతో ఉన్న వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి ఆయన ప్రకటించడం ద్వారా,
ఆయన వారిని ఆదరించడం ద్వారా, స్వస్థపరచడం ద్వారా ఆయన దృఢపరిచి బలపరిచారు కనుక ఆయన అభిషేకింపబడి వచ్చారు అన్నది అక్కడ లేఖనము మనకి తెలియజేస్తుంది. దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములను ఆయన అనుగ్రహించాడట. దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రం. అవును, దుఃఖముతో నింపబడినటువంటి వారు ఆనందము కలిగేలాగా యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఎంతో మంది చనిపోయారు. చనిపోయి పిల్లలు చనిపోయినప్పుడు ఏడుస్తుంటే ఆ తల్లిని, అమ్మా ఏడవవద్దు అని యేసు ప్రభువారు బాగు చేసి ఆ బ్రతికించినప్పుడు ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. కాబట్టి ప్రియులారా, యేసయ్య అభిషేకింపబడి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకు ఆయనను ఏం చేస్తుందండి, ఈ యొక్క మరి స్త్రీ ఆమె యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె అభిషేకిస్తున్నట్లుగా మనము గమనించగలం. విలువైన దేవుడు, అభిషేకింపబడిన దేవుడు, అలాంటి దేవుడిని నేను కూడా అభిషేకించాలి. ఎలా అంటే ఆయనను ఒక దేవునిగా, అభిషేకింపబడిన వారిగా నేను అభిషేకించాలి. రెండవది మనం గమనిస్తున్నట్లయితే యేసు ప్రభువు చెప్పిన ఒక శ్రేష్టమైన మాట, భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను. అంటే ఈ తైలాభిషేకములో ఏం జరుగుతుంది అంటే, మనము ఎవరైనా సరే యూదులలో చనిపోయినప్పుడు మనలాగా భూమిలోకి పాతి పెట్టిన సమాధులు కాదు. అంటే భూమిలోకి పాతి పెట్టే సమాధులు కొన్ని ఉంటాయి, కానీ కాస్త బెటర్ గా ఉన్నవాళ్ళు, కాస్త ధనవంతులు, వీళ్ళందరికీ కూడా తొలచిన సమాధులు ఉంటాయి. ఈ తొలచిన సమాధులలో బాడీని పెట్టేవారు, దానికి రాయిని పూసేవారు, అంటే రాయిని అడ్డంగా పెట్టేవారు. ఈ క్రమంలోనే యోసేపు, అరిమతయి యోసేపు అనేవాడు తన కోసం సిద్ధపరచుకున్నటువంటి ఆ యొక్క సమాధిని యేసయ్యకి ఇచ్చాడు. కాబట్టి పిల్లరా, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని మరి సమాధిలో పెట్టేటప్పుడు, ఆయన చనిపోయినప్పుడు, ఆయనే కాదు యూదులు ఎవరు చనిపోయినప్పుడు వారిని ఏం చేయాలో తెలుసా? వారిని సిద్ధపరచాలి. వారిని ఎలా సిద్ధపరచాలంటే సుగంధ తైలములతో వారిని సిద్ధపరచాలి. సన్నని నారబట్టలు ధరింపచేసి ఆ వస్త్రములను చుట్టి, పిల్లరా, వారికి చాలా విలువగా ఆ యొక్క సుగంధ సంభారములతో వారిని సిద్ధపరచాలి. ఒక శరీరాన్ని, చనిపోయిన బాడీని అలాగా సిద్ధం చేయడం ఇది యూదుల యొక్క ఒక ఆచారం, వారి యొక్క పద్ధతి. అలాగూ చేశారు వీళ్ళు, అలాగే చేస్తారు, అందరికీ కూడా అలాగే చేస్తారు. మరి ఇప్పుడు యేసు ప్రభువు చనిపోయేది చేశారా? యేసు ప్రభువు చనిపోయేది చేశారా లేదా? చేశారు. ఆయన చనిపోయాక కూడా చేశారు, ఆయన మరణించక కూడా చేశారు. కానీ ఇక్కడ ముందుగానే చేసింది. ఇవిడ ఏం చేసింది? ముందుగానే అభిషేకం చేసింది తైలం తీసుకొని. అంటే ఎంత ముందు చూపు ఉందో చూడండి, ఆమెకి ముందు చూపు ఎంతగా ఉందో చూడండి. యేసుని ప్రేమించటంలో, యేసయ్య యొక్క శరీరము నిమిత్తమై, ఆయన భూస్థాపన నిమిత్తమై పిల్లరా ఎంత ముందు చూపుతో వారందరికంటే, ఆయన చనిపోయేది చేయడం కంటే ఆయన బ్రతికుండగానే నేను చెయ్యాలి, ఆయన బ్రతికుండగానే చెయ్యాలి, అందరికంటే ముందుగా నేనే చెయ్యాలి, ఆయన శరీరమును నేనే అభిషేకించాలి అనే ఒక గొప్ప ప్రేమతో, గొప్ప ఆ యొక్క ఆశతో ఆమె ఆ విధంగా తనకున్నదంతా కూడా తన శక్తి కొలది ఆ యొక్క అత్తరుని తీసుకొచ్చింది. ఆ సుగంధ సంభారములు కలిగినటువంటి ఆ అత్తరుని తీసుకొచ్చి ఆయన తల మీద పోసి అభిషేకించింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభువుని ప్రేమించటంలో మనం ముందుండాలి, మిగిలిన వాళ్ళకంటే మనం ముందుండాలి. యేసయ్య ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు కనబడ్డారు కదా. కనబడినప్పుడు పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగారు యేసు ప్రభువు. తర్వాత వీరందరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటారు. అంటే కంపేర్ చేస్తున్నారు యేసు ప్రభువు. వీరికంటే నన్ను ప్రేమిస్తున్నావా, వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే అక్కడ ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే
నీ ప్రేమ ఎక్కువ కావాలని కోరుతున్నాడు ఆయన. అందరూ మందిరానికి వస్తారు, అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ వాక్యం వింటారు, కానీ యేసుని ప్రేమించే వాళ్ళు ఎంతమంది? యేసుని ప్రేమించే వాళ్ళు ఎంతమంది? ప్రియులారా, యేసు ప్రభువారి శిష్యులకు కూడా ఆలోచన రాలా. వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటి? అలా ఇప్పుడు చనిపోయిన తర్వాత అభిషేకించాలి, అది వేరు, క్యాజువల్గా అందరూ చేసేదే. కానీ ఆయన బ్రతికుండగా చేయాలనే ఒక ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా వాళ్ళకి? రాలా కదా. పిల్లరా, ముందు చూపు కలిగి యేసును ప్రేమించినటువంటి స్త్రీ ఆయనను పిల్లరా అభిషేకించింది ఆ అత్తరు బుట్టి తన యొక్క తల మీద ఆ అత్తరును పూయడం ద్వారా. మరి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కూడా మనం ఎక్కువగా ప్రేమించాలి. మనందరూ అందరికంటే నేను ఎక్కువగా ముందుండాలి అని కొన్ని విషయాల్లో ముందుంటాం, కానీ దేవుని ప్రేమించుటలో, దేవునికి ఇచ్చుటలో, ప్రియులారా, దేవుని పని జీవితంలో నేను అందరికంటే ముందుగా ఉండాలి, నేను అందరికంటే ముందుగా ఉండాలి, నేను ఎక్కువగా ఆయనను ప్రేమించాలి, నేను ఎక్కువగా ఆయన సన్నిధిలో ఉండాలి, అందరికంటే ముందు నేను ఆయన సన్నిధిలో కనపడాలి అనే ఆశ మనలో ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు మన దేవుడు. నీగా వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఏంటి ఆ ఆశ? నేను ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళదను, ఎప్పుడు ఆయన సన్నిధిని కనబడేదను అనే ఆశ. ప్రియులారా, ఇక్కడ చూడండి, వీరిని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి మాట. ప్రియులారా, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం తన శరీరము నా యొక్క శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె చేసిన ప్రేమతో చేసిన ఈ కార్యం ఆమె ఒక సాక్షిగా మార్చబడింది. ఒక ప్రాంతానికి చెందినగా కాకుండా ఒక భూప్రపంచములో ఎక్కడైతే క్రీస్తును గురించి సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ అన్ని చోట్ల కూడా ఈమెను గురించి మరి ఒక సాక్ష్యము అనేది అక్కడ వ్రాయబడుతుంది మనకి. కాబట్టి మనం ప్రేమించాలి, మనము యేసుని అభిషేకించేటటువంటి వారముగా మనం ఉండాలి. ఆయనను మరి మనం ఆయనను లోబడే వారిగా మనం ఉండాలి. ఒక విషయాన్ని కొన్ని మాటలు ఇంకా జ్ఞాపకం చేస్తాను మీకు. బైబిల్లో కొన్ని ఈ అభిషేకానికి సంబంధించిన మాటలు మనం చూడగలం. అవేంటి అనేది మనం గమనిస్తే ఆనంద తైలము అని అంటాడు. ఆనంద తైలము కీర్తన గ్రంథము 45వ కీర్తన 7వ చరణాన్ని ఒక్కసారి చదువుకుందాం. దేవుడు మనల్ని ఏ విధంగా అంటే ఆనంద తైలముతో మనల్ని అభిషేకించాడు. చదువుకోండి, మీరు రాసుకోండి లేదా చదువుకోండి. ప్రియులారా, ఆనంద తైలముతో దేవుడు మనల్ని ఏం చేశాడట? అభిషేకించాడు. తర్వాత నీతిమంతులు గద్దించుట నాకు అది అభిషేక తైలము లాంటిది అని అంటాడు. ప్రియులారా, 141వ కీర్తన 5వ చరణంలో 141వ కీర్తన 5వ చరణములో చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఎంత గొప్ప మాట అండి ఇది! చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ మాట చెప్తున్నది ఎవరండి? దావీదు మహారాజు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే మనము ఏం చేయాలో తెలుసా? నీతిమంతులు చెప్పే ఆ మాటలకు మనం లోబడాలి. నీతిమంతులు గద్దిస్తే ఆ గద్దింపుని ఎలా తీసుకోవాలంటే అది నాకు ఒక అభిషేకం. ఎలాంటి అభిషేకం అంటే అది తైలాభిషేకం. ఏమండి, మనలను వారు గద్దిస్తున్నారు, మనలను వారు ఖండిస్తున్నారు అని అంటే అది మనం ఎలా తీసుకోవాలో తెలుసా? అది నన్ను దేవుడు నీతిమంతుల ద్వారా, వారి మాటల ద్వారా, వారి హెచ్చరికల ద్వారా నన్ను అభిషేకిస్తున్నాడు అంటే నేను ఆయనకి ఇష్టడను, నేను ఆయన కొరకు జీవించాలి అనే ఉద్దేశంతో దేవుడు నన్ను ఏ విధంగా కోరుకుంటున్నాడు అని మనం అలాగా అంగీకరించాలి. దేవుని బిడ్డలారా, ఏదైనా మాట అంటే పెద్దలైనా, పాస్టర్ గారైనా,
ఏదైనా మాట అంటే వెంటనే మనం బాధపడిపోతూ ఉంటాం. దేవుని వాక్యం చేత ఏదైనా గద్దింపుతో కూడిన మాట ఒకవేళ మనకు వస్తే ఎంతో వేదన పడిపోతుంటాం. కొంతమంది చర్చిలు కూడా మానేస్తూ ఉంటారు. పాస్టర్ గారు ఇలాగనేసారు నా కోసం, లేకపోతే పాస్టర్ గారు నా గురించి తెలిసిపోయిందేమో అందుకని వాక్యం రూపంలో పాస్టర్ గారు చెప్పేస్తున్నారు అంటూ కొంతమంది పిల్లరా దూరం అయిపోతూ ఉండేవారు ఉన్నారు, అలిగేసే వాళ్ళు ఉన్నారు, దేవుని లెక్క చేయని వారిగా ఉన్నారు కొంతమంది. అలాగ చేయొద్దు ఎప్పుడు కూడా. ఒకవేళ నీకు హృదయం గాయపడిందంటే ఒకటే, ఏంటి? నీతిమంతులు నిన్ను గద్దించడం ద్వారా, నీతిమంతులు నిన్ను హెచ్చరించడం ద్వారా ఒకవేళ గాయపడితే గనక ఇది నాకు తైలాభిషేకం. తైలాభిషేకం ఎవరికి? తన పని కొరకు ఉపయోగపడే ఉపకరణముల కొరకు, ఆయన సేవ చేసే యాజకుల కొరకు మనం చెప్తున్నాం. మరి దేవుడు మనల్ని అభిషేకించడానికి తన సేవకుల ద్వారా మనల్ని కూడా ఆయన అభిషేకిస్తున్నాడు. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ మమ్మలను సిద్ధపరిచి అభిషేకించిన వాడు దేవుడే. క్రీస్తునందు మనము నిలిచి ఎండునట్లుగా మనల్ని సిద్ధపరిచి అభిషేకించిన వాడు. దుఃఖములో ఉన్న వారికి ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. అలాగే మనము గద్దిస్తున్నారు దేవుని సేవకులు, నీతిమంతులు అంటే అది మనకి అది మనకు ఒక తైలాభిషేకము. అంతేకాదు దేవునిలో నిలిచి ఉండడం కోసమట ఆయన మనల్ని ఏం చేశాడు? అభిషేకించాడండి. మనల్ని ముందుగానే సిద్ధపరచుకున్నాడు. కాబట్టి మనం క్రీస్తులో నిలిచి ఉందాం. ఎన్ని శోధనలు కష్టాలు ఎదురొచ్చినా మనము జయిస్తూ ఎదుర్కొంటూ ముందుకు సాగుదాం. క్రీస్తు కొరకు మనం సాక్షిగా వాడబడదాం. మన హృదయం ఎప్పుడు కూడా యేసయ్యని ప్రేమించాలి. యేసయ్యని ప్రేమించే వారిగా మనం ఉండాలి. అందరికంటే ఎక్కువగా మనం ప్రేమించేవారిగా ఉండాలి. ఈ స్త్రీ యేసయ్యకే మొదటి స్థానం ఇచ్చింది, యేసయ్యకే ఎక్కువగా ప్రేమించింది. ఆ ప్రేమ తన శక్తి కొలది తన యొక్క అత్తరు ద్వారా ఆయన తలను అభిషేకించింది. ఆమె సాక్షిగా వాడబడుతుంది. అతి కృప మనందరం కలిగి ఉండాలని కోరుతూ మాట ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. కొద్ది నిమిషాలు. యేసయ్య తన పరిశుద్ధ రక్తము చేత మనలను పాపముల నుండి పవిత్రులుగా చేశారు. ఆ పాపముల నుంచి మనల్ని విమోచించినాడు. అలాగే యేసయ్య మనల్ని అభిషేకిస్తూ ఉన్నాడు. దుఃఖములో ఉంటే మనకి ఆనంద తైలమును ఆయన అభిషేకిస్తున్నాడు. తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా, వాక్యం ద్వారా గద్దిస్తున్నారు. గద్దింపు ద్వారా మనకి ఆయన తైలాభిషేకం చేస్తున్నారు. క్రీస్తులో మనము నిలిచి ఉండడం కోసం మనల్ని అభిషేకించుకున్నాడు. ఆయన తన ఆత్మతో అభిషేకించుకున్నాడు మనల్ని, తన రక్తములో మనల్ని అభిషేకించుకున్నాడు ఆయన. అలాంటి గొప్ప దేవునికి మనం ఏమిస్తే ఆయన రుణం తీర్చుకోగలం. మనం ప్రేమిద్దాం ఆయన్ని. ఆ స్త్రీ చేసిన గొప్ప ప్రేమ తన శక్తి కొలది తీసుకొచ్చింది. తల్లి, నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావా? సోదరుడా, యేసయ్యను ప్రేమిస్తున్నట్టయితే అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. దేవునికి లోబడాలి. ఆయన ఇచ్చినటువంటి వాక్యానికి లోబడాలి. ఆయన చెప్పిన ప్రతి మాటను నమ్మాలి, సిద్ధపడాలి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఏకీభవించుతారు. ఎంతవరకు వారమైనప్పటికీ నన్ను మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. పొందనాలు నా తండ్రి. మా పట్టుదలను చూపును కొరకు పెట్టి నాయన ఈ ప్రయాణం బట్టి, ఈ వాత్సల్యతను బట్టి పొందనాలు. స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ఈ స్థలంలో చేసిన ప్రతి బిడ్డను కుటుంబాలను దీవించండి.
ఎందరైతే రాలేకపోయినారో జ్ఞాపకం చేసుకునే వారు మరొకరు దయచేసి ప్రజలను ఆయన మాట్లాడుతున్నారు తండ్రి ప్రభా. నా తండ్రి దినాలు ప్రభాని దావసంలో పెట్టుకొని మాట్లాడిన మాట పట్టించుకోవాలి. ఇదిగో తండ్రి ప్రభా, ఆ స్త్రీ ఆయన కొడుకులంతా వచ్చి చేస్తున్నాను. నీ కొడుకు ఏదైనా ఒక కార్యం చేయాలని గొప్ప ఉద్దేశం కలిగిన అందరికంటే ఎక్కువగా నేను ప్రేమించిన గొప్ప కార్యం చేసిందని ప్రభా ఈ వాక్యంలో మాట్లాడి వాతండి. ఆయన మేము కూడా తండ్రి మాట్లాడాలంటే ఖర్చు చేసిన ఏర్పరచుకొని ఆయన అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నేను ప్రేమించబెట్టండి. ఆయన గొప్ప మనసును తండ్రి అలాంటి తండ్రి గొప్ప పుణ్యాన్ని మాకు దయచేసి పెట్టుకుంటున్నాను. నా తండ్రి ప్రభా, నీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వాడు తండ్రి. మేము అన్నిటికంటే ప్రభావ ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. నీ కొరకు ఏదైనా గొప్ప కార్యం చేయడానికి ఆయన మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి నీ ఆత్మ సమయం దయచేయండి. వీళ్ళ మాటలు మా హృదయంలో మంచి ఈ కృప తండ్రి.